హలో అండి. నమస్తే. మేము నిన్న రాత్రే వచ్చామండి. హైదరాబాద్ నుంచి విజయవాడకొచ్చాము. నేను ఈ కదిరి క్షేత్రము చూపించాను గదండీ షార్ట్‌లో. ఇప్పుడు ఫుల్ లెంగ్త్‌లో చూపిస్తానండి. ఇది ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం జిల్లాలో ఉందండి. అటు కర్ణాటకకి, ఇటు ఆంధ్రాకి సరిహద్దులో ఉంది ఈ క్షేత్రం. ఇది కాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం అండి. దీనికి 13వ శతాబ్దము నాడు ఇది నిర్మింపబడింది ఈ క్షేత్రము. ఇట్లా మ్యారేజ్‌కెళ్ళాం గదండీ! మ్యారేజ్‌కెళ్ళి వాళ్ళతో కలిసి మేమెళ్ళాము. స్వామివారి దేవాలయము చాలా విశాలమైన ప్రాంగణం అండి. ఎంతో చాలా చాలా కోనేరు గూడా ఉంది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి నే ఈ ఈయన స్వామి వెలిసిన స్వామి అండి. మనం ఏదైనా అనుకున్న పనులు ఇక్కడ మనం దండం పెట్టుకుంటే అవి తొందరగా నెరవేరుతాయండి. కాద్రి అని పేరు దీనికి. కదిరి పట్టణంలో ఉన్నది. కాద్రి అంటే కా అంటే విష్ణు పాదమండి. ద్రి అంటే పర్వతము. దీనికి అందుకని కాద్రి అని పేరు వచ్చింది. అయితే స్తంభం ఇది ముఖద్వారం అండి. ప్రధాన ముఖద్వారం ఇది. చాలా ఎత్తైన శిఖరాలతోటి, రంగురంగుల బొమ్మలతోటి చాలా బాగుందండి. గోపురాలన్నీ కూడా ఎంట్రన్స్ అన్నమాట ఇది. ఇలా వెళ్ళామండి మేము. హైదరాబాద్ నుంచి కూడా బస్సులు ఎంజీబీఎస్ నుంచి బస్సులు ఉన్నాయి. మేమైతే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వెళ్ళామండి. ట్రైన్లో వెళ్ళాము. అక్కడ మగ పెళ్లివారు వాళ్ళ చాలా ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నారటండి. వాళ్ళ ఇంటికి మమ్మల్ని తీసుకెళ్ళారు. వాళ్ళైతే మమ్మల్ని ఎంతో ప్రేమాభిమానాలతోటి అస్సలు చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. మాకు కొత్త చోటుకు వచ్చామనే ఇది కూడా ఫీలింగ్ లేకుండా వాళ్ళంత ఇదిగా చూశారు మమ్మల్ని. ఈ దేవాలయంకి వెళ్ళామండి. వెళ్ళి అక్కడ ధ్వజస్తంభం ఉంది చూడండి. ధ్వజస్తంభం కూడా విశేషంగా ఒక బండ మీద నిర్మింపబడ్డదండి ధ్వజస్తంభం. ఇది చాలా ముఖ్యమైనది. అది చూడవలసిందండి. ఏ ఆలయంలో కూడా ఇలా నిర్మించబడదు. ఇక్కడ గుడి స్థల పురాణం ఏంటంటే, ప్రహ్లాదుడు స్టోరీ మనందరికీ తెలిసిందే కదండి. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడికి ప్రహ్లాదుడు జన్మిస్తాడు కుమారుడిగా. అయితే ప్రహ్లాదుడు నారాయణ్ణి ఎక్కువగా పూజిస్తూ ఆయన నామాన్ని తలుస్తూ ఉంటే హిరణ్యకశిపుడికి ఇష్టం ఉండదండి. ఆ హిరణ్యకశిపుడిని సంహరించడానికే ఈ కాద్రి లక్ష్మీనారాయణ స్వామి వెలిశారు, నరసింహస్వామి వెలిశారటండి. అయితే ఇక్కడ ఆయన హిరణ్యకశిపుడు వరం పొందుతాడు. ఏంటంటే తన మరణము పగలు కానీ రాత్రి కానీ ఆకాశంలో కానీ భూమి మీద కానీ చీకటి కానీ అదేంటి ఇంటి ముందు కానీ ఇంటి లోపల కానీ తన మరణము జరగకూడదని వరం పొందుతాడు. అందుకే లక్ష్మీ నరసింహస్వామి ప్రహ్లాదుడికి ఫస్ట్ దర్శనం ఇచ్చిన చోటండి ఇది. హిరణ్యకశిపుడిని సంధ్యా టైంలో సంహరించిన చోటండి. మనకు ముఖ్యమైన క్షేత్రం అండి ఇది. చూడవలసిందే.